హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఫ్యాషన్స్. ఇవాళ మనము జిగ్జాగ్ స్టిచ్ అనేది నేర్చుకోబోతున్నాం. సో దానికి నార్మల్ చైన్ స్టిచ్ అనేది వేసుకొని దాని మీద మనం జిగ్జాగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఆల్రెడీ నేను చైన్ స్టిచ్ స్టార్ట్ చేసేసాను. సో మీరు ఈ వీడియో చూసుకొని తర్వాత కావాలంటే మీరు చైన్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు స్కిప్ చేసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. సో నార్మల్గా మనము చైన్ స్టిచ్ వేసి లాక్ వేసేసుకోవాలి. సో లాక్ వేసిన తర్వాత లాక్ అంతా మీరు బాగానే ప్రాక్టీస్ చేశారనుకుంటా. ఇప్పుడు లాక్ వేసాక సో అక్కడి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా. సో జిగ్జాగ్ అనేది వచ్చి మనకు ఒక్కొక్క చైన్ స్టిచ్ పొజిషన్ టర్న్ అవుతూ ఉండాలి. సో చూడండి, ఫస్ట్ మనం వేసామా, సో డెడ్ ఆపోజిట్లో జిగ్జాగ్ టైప్లోనే వేసుకుంటూ పోవాలి. సో దాన్ని ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మీరు ఎంత దగ్గరగా వేస్తే మనకు ఈ స్టిచ్ వచ్చి ప్యాచ్ వర్క్స్కి, కట్ వర్క్స్కి అంతా ఈ స్టిచ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసే స్టేజ్లోనే మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అంటే దీన్ని మనం కంటిన్యూ చేసినప్పుడు మనకు రేపు మనం ప్యాచ్ వర్క్స్ అని చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో జిగ్జాగ్ స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో దగ్గరే ఉండాలి, చాలా దూరంగా మాత్రం వేయకూడదు. సో దగ్గర జిగ్జాగ్ అనేది బాగా కనిపిస్తేనే మనకు ప్యాచ్ వర్క్స్ అంతా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కట్ వర్క్స్ చేసేటప్పుడు ఈ జిగ్జాగ్ స్టిచ్ వేసినే దాన్ని మెటీరియల్ లోపలంతా బర్నింగ్ అంతా చేస్తాము. సో అందువల్ల జిగ్జాగ్ స్టిచ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో జరీ థ్రెడ్లో ఒకసారి ప్రాక్టీస్ చేసిన మళ్ళీ సిల్క్ థ్రెడ్లో ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు జరీ థ్రెడ్లో చాలా ఈజీగానే వస్తుంది. సో సిల్క్ థ్రెడ్లో చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎంత స్లోగా చేస్తే అంత ఫినిషింగ్ బాగా వస్తుంది. సో దాన్ని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఈ జిగ్జాగ్ స్టిచెస్లో 4 టైప్స్ ఆఫ్ స్టిచెస్ చూపిస్తాను. సో ఇవాళ వచ్చి 2 టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 టైప్ ఆఫ్ వీడియోస్ చూద్దాము, స్టిచెస్ చూద్దాము. సో ఇది కంప్లీట్ అయింది. సో నేను ఇక్కడికి లాక్ వేస్తున్నా. మీరు ఇది చేసిన తర్వాత ఏదైనా ఒక పిక్చర్ ఏదైనా డ్రా చేసుకొని దానికి ఫుల్ అవుట్లైన్గా మీరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, పెద్ద సైజ్లో నేను జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ లాక్, తర్వాత పెద్ద చైన్ స్టిచ్, దానికి పైన చిన్న లాక్, సో మళ్ళీ పెద్దగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో జిగ్జాగ్ టైప్లోనే చేసుకోవాలి. సో ఇది చేసేటప్పుడు ఈ స్టిచ్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే వితౌట్ నాట్స్ కూడా మనం నెక్స్ట్ స్టిచ్లో వేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాం మనము. సో చూడండి, లెంత్గా తీసుకోండి పెద్దది చైన్ స్టిచ్. సో దాని పక్కనే చిన్న లాక్ స్టిచ్ వేసుకోవాలి. సో లాక్ స్టిచ్ అంటే చిన్నగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నేను ఇప్పుడు జరీ థ్రెడ్లో మాత్రమే చూపిస్తున్నా, కానీ మీరు సిల్క్ థ్రెడ్లో కూడా ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి. సో నీడిల్స్ మీరు ఇంకా ఆయిల్లో వేస్తున్నారు అంటే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా 1 వీక్ పైన అయింది అంటే నీడిల్స్ మీరు ఆయిల్లో వేయన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ థ్రెడ్ ఎలా దానికి రోల్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో చిన్నగా వేసే జిగ్జాగ్ స్టిచ్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది, అందుకోసమనే ఈ స్టిచ్ అనేది పెద్ద లాంగ్ జిగ్జాగ్ స్టిచ్ వచ్చింది. మీరు లాక్స్ వేయటం మాత్రం మర్చిపోకుండా వేయాలి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా బాగా వస్తుంది. సో ప్రాక్టీస్ ఎంత ముఖ్యమంటే మీకు ఫినిషింగ్ వచ్చేదాకా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. సో చూడండి, కంప్లీట్ అయితే వచ్చింది ఇప్పుడు మనకి జిగ్జాగ్ స్టిచ్. సో మీరు సిల్క్ థ్రెడ్లో కూడా వేసి నాకు అప్డేట్ చేయండి వాట్సాప్లో. సో ఎండ్ లాక్ వేసి ఎండ్ లాక్ చేశాక ఇది అంతే అయిపోతుంది. సో చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. సో జిగ్జాగ్ 1, జిగ్జాగ్ 2 అని మీరు చేసే ప్రతి నోట్స్ని రాసి పెట్టుకోండి. సో ఆ స్టిచ్ పేర్లు నేను చెప్తూ ఉంటా. ఆ స్టిచ్ పేర్లతో పాటు మీరు నోట్స్లో రాసి పెట్టుకున్నారంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.